ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసున రథ సారథి నా కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వభూని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వభూని ఊపిరి. రుణము తీర్చలేను నింతము నీకిచ్చిన, నీ రుణము మరువలేను. రాజా 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 రాజాది రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. చిన్న నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా మా ఆది అంతము లేనివాడా, అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు. రాజా రాజా రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అయ్యా నా కుటుంబానికి కాపాడినందుకు అయ్యా నీకే స్తోత్రం. నా మధ్య ఆరోగ్యం సరి చేసినందుకు నీకే స్తోత్రం. అలాగే నా కూతురు గత 2 దినాలుగా జ్వరంతో బాధపడింది. ఆయన నీకు తలుచుకోగానే ఆమె జ్వరాన్ని కూడా తగ్గించేసినందుకు అయ్యా నీకు శతకోటి వందనాలు. అయ్యా నీకే స్తోత్రం. అయ్యా అయ్యా నేనైతే ఎంతో కష్టపడాలని, ఎలా చదవాలని నాకు చదువుతున్నాను, కానీ నాకు సహాయం చేసేవారు లేరు. నువ్వే చేసావు. ఎలా చదవాలో, ఎలా చదివితే ఎలా వెళ్తానో అది కూడా మార్గం కూడా నువ్వే చూపిస్తున్నావు. నమ్మకంతో ఇక్కడికి వచ్చాను, చూపిస్తున్నావు కూడా. బట్ ఏంటంటే నేను చదివే ప్రతి పనిలో అన్ని అడ్డంకులే దేవా. ఈ అడ్డంకులను తొలగిస్తున్నావు, నమ్ముతూ నీకు స్తోత్రము చెప్తున్నానయ్యా. అయ్యా నేను ఎలా కష్టపడాలనుకున్నాను కూడా నాకు ఆరోగ్యం కూడా సహకరించలేదు. ఆ ఆరోగ్యం కూడా సరిచేస్తున్నావు, నమ్ముతూ నీకు స్తోత్రం తెలియజేస్తున్నానయ్యా. అసలు ఏం చదవాలో, ఏం చదవకూడదో, ఏం చదవలో ఎలా పెట్టినో గత డిఎస్సిలో కూడా మేము దరిదాపులోకి వచ్చాము. జాబ్ ఇద్దరికి రాలేదు, భార్యాభర్తలు. ఇప్పుడైనా సరే కష్టపడి సాధిస్తాను, సహాయం నువ్వు అందిస్తామని కోరుకుంటూ నమ్ముతూ నీకు స్తోత్రం చెప్తున్నావు. ఇప్పుడు కూడా కష్టపడి చదువున్నామంటే నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అయినా ఆరోగ్యాన్ని సహకరించి నువ్వు నన్ను ముందుకు తీసుకెళ్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెప్తున్నాను. నా భర్త అయినటువంటి ఈశ్వరానికి చాలా కోపము, చంచల బుద్ధి కూడా ఉంది. ఆయన మనసు కూడా మార్చినందుకు నీకే స్తోత్రం. నాకు ఇక్కడికి రావడానికి మన వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరికి ఏం సమాధానం చెప్పు, నువ్వు పర్మిషన్ ఇవ్వు, నీతో నేను ఒప్పించుకొని నేను వెళ్తానని అన్నాను. నా భర్త ఒప్పుకున్నందుకు, అలా ఒప్పుకునే నాకు చేసినందుకు నీకే నీకే స్తోత్రం. అయ్యో నా భర్త ఎప్పుడు నాతో గొడవ పడకూడదు. ఇప్పుడు ఈ క్షణం కూడా నేను హాస్పిటల్కి పోయించాను. నాకు ఏంటి, నేను చాలా కష్టపడాలి, ఏది రాదు కష్టపడి, అలా కష్టపడడానికి నువ్వు నాకు మార్గం చూపు. ఆ మార్గంలో నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడు. అలా చూస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. కూడా బుక్ పడితే అసలు అక్షర ముక్క కూడా చదవలేని పరిస్థితిలో ఉంది నా మైండ్. ఆ మైండ్ ని కూడా సరి చేసి చేస్తావని నేను ఇప్పుడు 100% సాధిస్తాను. నమ్ముతూ స్తోత్రం చెప్తున్నాను. బాధ రాసించాలండి నీకు చెప్తున్నానయ్యా, నీకే స్తోత్రం అయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాను. ఆమేన్ ఆమేన్. ఎన్నో
దేవతలు మా ప్రభా పూజ చేసింది, కానీ అవేవి కూడా ఆమెకు సహకరించడం లేదు. నేను నమ్మి నీ దగ్గరికి వచ్చింది ప్రభా. శిలలో కాల్చం మీ రక్తం మీ బిడ్డ మీరు ప్రకటించాను. వెనాడ జీవశక్తులు ఏ సమయంలో గద్దించి కాటలుగా బంధించమని ప్రార్థిస్తున్నా. ధన్యమని జీసస్ ఆల్సరి మీరు ఎప్పుడు చూసారు దేవా, ప్రతి విధమైన పెయిన్ బాడీలో ఉన్న ప్రతి బలహీనత దేవ అధికారులు తండ్రి ప్రతి దుష్ట శక్తుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నా. ఆమెలో ఉన్న వేడిని అక్కడ మానసిక వేదన ఏసు నామలో గర్తించమని ప్రార్థిస్తున్నాం. మెమరీ కోడ్ మీరు దయచేస్తున్నారు. మీ నామంలో మీ రక్తంలో జ్ఞానాన్ని వివేకాన్ని మీరు దయచేస్తున్నారు. ప్రతి క్రిస్తునిగా ప్రతి బిడ్డకు 5 అంశాలు దయచేస్తున్నారు. వారి భర్త హెచ్చంగా ఉంటుండగా దేవ విశ్వనాథులు కూడా మీరు ఆశ్రయించుతారు. 2 కుమార్తెలు మీ జ్ఞానాత్మ నింపమని ప్రార్థిస్తున్నారు. వారి అన్న చనిపోయి దుఃఖితులైనటువంటి ఆ వదిన కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చండి. మధ్య చనిపోయిన మధ్య కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చండి. దేవ పల్లవిని మీ ఆత్మతో శక్తులు మీ ధైర్యంతో నమ్మకంతో విశ్వాసంతో దేవ నా ప్రభావ మీరు ఘనమైన విజయాన్ని ఇచ్చినారని మేము స్థుతిస్తూ దేవ ఇక్కడ నీ చుట్టకే సమర్పిస్తున్నారు. చేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకి 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతాం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారను మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుడి లేఖన బట్టి మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రమునైనా సర్వోన్నతుడ సర్వాధికారమైన తండ్రి, సర్వ సంపదలు కలిగిన గొప్ప దేవ, జీవంగల దేవ, జీవాధిపతికి స్తోత్రమునైనా. అవునా దేవ నా తండ్రి, మా జీవితాలనైనా అంతలేక కనబడును, అంతలేక మాయమగును ఆవిటి వంటివినైనా మా జీవితాలు తండ్రి ఎప్పుడేం సంభవిస్తుంది దేవా, మాకంటే తెలియదు కానీ మాకంటే మీరు ముందు గుర్తెరిగిన దేవుడునైనా గొప్ప దేవుడు నా తండ్రి. హయాన్ని కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాయన. నా దేవా, మరి ఇప్పుడు అక్క చెప్పిన వాక్యాన్ని బట్టి నా తండ్రి, నా దేవా అనదినమునైనా నీ సన్నిధిలో తండ్రి నేను ధ్యానం చేసుకొని నా తండ్రి మీరు చెప్పిన వాక్యాన్ని అయినా మా హృదయాలను భరించేలాగా సహాయం దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. దేవా పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మతో ప్రతి బిడ్డని నింపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రమునైనా సర్వశక్తిమంతుడా సర్వసంపన్నుడా సర్వమెరిగిన రాజానికి స్తోత్రమునైనా స్తోత్రం 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 తండ్రి. మీరు ఇచ్చిన నా తండ్రి నా ప్రయాణం అంతా కూడా నీ తోడు నీ కాపుదల ఉంచి ఇక్కడ నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రము చెల్లిస్తున్నాయన దేవా. మరి ఏ గమ్యం చేరాల దేవా, మామైతే చేరుకోలేమునైనా మీరు చేర్పిస్తే ఈ గమ్యం నేను చేరుకున్నాను నా తండ్రి. అయానికి స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా అన్నట కాలం అంతా కూడా నా ప్రయాణం అంతా కూడానైనా నీ తోడు నీ కాపుదల ఉంచి నీ రెక్కలకి మీరు భద్రపరిచి ప్రతి గమ్యం తండ్రి ఏ గమ్యం చేరాలో దేవా చెరవస్థానం గమస్థానాన్ని చేర్పించినైనా నా గృహానికి నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రము చెల్లిస్తున్నాయన. అవునా తండ్రి నా దేవా, అక్కడ కుటుంబాలు అక్కవాళ్ళ కుటుంబాలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని నైనా ఈ గ్రహానికి విడుదల దయచేయండి, రక్షణ మారు మనసు దయచేయండి దేవానికి స్తోత్రం స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రం నీకు స్తోత్రం తండ్రి. వాళ్ళకు రక్షణ మారు మనసు దయచేసి విగ్రహం నుంచి విడుదల దయచేసి నీ సన్నిధిలో నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను నా తండ్రి. నా దేవానికి స్తోత్రం నాయన. అక్కడ ఉన్న ప్రాంతాల ప్రభువా మీరు ఆశ్రయించు దీవించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని బట్టి కదా దేవా నాకంటే తెలియదు కానీ మేము గొప్ప మాట పెరిగిన దేవుడు నైనా గొప్ప దేవుడు నా తండ్రి. అయ్యా నీ కృపలో భద్రపరచుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ పాటల ద్వారా నీ వాక్యం ద్వారా మహిమ పొందుకున్న దేవానికి స్తోత్రమునైనా స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డలనైనా పేరు పేరున దీవించండి ఆశ్రయించమని నీ కృపలో వాడుకోమని అడుగుచున్నాను నా తండ్రి. అయ్యా నా రక్త సంబంధులు అన్న వాళ్ళని బట్టి
వదిన వాళ్ళని బట్టి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలను బట్టి నాయన పేరు పేరున దీవించమని, ఆశ్రయించమని తండ్రి. మరి అక్క వాళ్ళ కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అక్క నాయన నువ్వు బావ అక్క హృదయాలు నాయన అవశ్యం ఆరోగ్యాన్ని దీవించమని, ఆశ్రయించమని నాయన నీ కృపలో వాడుకోమని అడుగుచున్నాను నా తండ్రి. ఈ మధ్యాహ్న కార్యక్రమంలో ప్రభా మరి కొన్ని కోడేళ్ళు, కూతురు, అల్లులు, మనవరాలు, మనమంగులు దేవా దూర ప్రాంతంలో ఉన్నప్పటికైనా నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా ఎక్కడ ఉన్న ఏ స్థలంలో ఉన్న నాయన నీ సన్నిధిలో మరి నైనా నీ కృప చూపించమని అడుగుతున్నాను. అయ్యా నా తెచ్చిన నా కుటుంబాలను కూడా నైనా మీరు దీవించమని, ఆశ్రయించమని నైనా నీ కృపలో వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సేవలో ప్రభా నీ సన్నిధానంలో నా తండ్రి, నా దేవా నాకు ఇచ్చిన మరి ప్రేమించిన బిడ్డల బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి టెంటు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో దేవా నైనా మంచి జ్ఞానమును, తెలివిని, సహాయం ఇదంచేది నైనా నీ కృపలో వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మధ్యాహ్న కాల సేవలో ప్రభా నీ సన్నిధానంలో నా తండ్రి, నా తలంపుల కంటే, నా ఆలోచనల కంటే నీ తలంపులు గొప్పవి దేవా. నీ స్తోత్రము నైనా, స్తోత్రము తండ్రి. నన్ను బట్టి, అందుని బట్టి, నడిపించిన విధానం బట్టి కూడా నీ స్తోత్రము చెల్లిస్తున్నాయన. ఈ మధ్యాహ్న కాల సేవలో ప్రభా నీ సన్నిధానంలో తండ్రి ఎక్కడ ముగ్గురు కూడి నీ నామమును స్తుతిస్తారో అక్కడ మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నైనా, గొప్ప దేవుడు నా తండ్రి నైనా నీ కృపలో వాడుకోమని అడుగుతున్నాను దేవా. సహాయం దయచేయండి ప్రతి బిడ్డని నైనా పేరు పేరున ఏ బిడ్డ ఏ అవసరత వచ్చినదో నైనా నువ్వు బహుమాట పెరిగిన దేవుడు నైనా ప్రతి బిడ్డని మరి దీవించమని, ఆశ్రయించమని నీ కృపలో వాడుకోమని అడుగుతున్నాను అయ్యా. మరి అందరినీ దక్షిణస్థం నీ చేతులు సమర్పిస్తూ అయ్యా నీ చిత్తానుసరంగా వాడుకొని తగ్గించుకుంటూ నీ నామమే హెచ్చిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రభు యేసుక్రీస్తు పేట ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు 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 అంటున్నాడు. మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఎవరికి అంటే కింద రాయబడి ఉంది. అతని రెక్కలు ఎవరి రెక్కలు? యేసయ్య యొక్క రెక్కలు లేదా దేవుని రెక్కలు, ఏదైనా ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రెక్కలు. అయితే అన్యులకి ఇది అర్థం కాదు. అదేంటి దేవునికి రెక్కలు ఉంటాయా అనుకొని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఫస్ట్ లిపి ఇదే. అసలు ధర్మశాస్త్రము గ్రంథమే ముందు లిఖించబడింది. ప్రపంచమంతట్లో లిపి అంటే ధర్మశాస్త్ర గ్రంథమే. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రెక్కలు అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ దేవతలకు యాక్చువల్గా రెక్కలు లేవు. కానీ వాళ్ళు రెక్కలు పెట్టి మా దేవతకి ఇన్ని రెక్కలు ఉన్నాయి, అన్ని రెక్కలు ఉన్నాయని కల్పితాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ రెక్కలు అనే మాటలో చాలా ఇన్నర్ మీనింగ్తో దేవుడు రాస్తాడు. అయితే నా నామమందు భయభక్తి కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును. ఒకటి ఎంత చక్కగా అయితే అంటున్నాడు. అంటే పైన ఒక విషయం ఉంది. ఆ విషయంలో మనం ఎప్పుడైతే లేకుండా ఉంటామో అప్పుడే మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. పైన ఏముంది అంటే ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. ఒకటి గర్వంలో ఉండేవాళ్ళు, తర్వాత దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు. ఈ రెండు లక్షణాలు వీళ్ళలో చాలా ఉన్నాయి. గర్విష్ఠులు, దుర్మార్గుల గర్విష్ఠులే భక్తిహీనులు, భక్తిహీనులే దుర్మార్గులు. ఇంకా చాలా ఉన్నాయి. తిరుగుబాటు మనస్తత్వం చేసే వీళ్ళందరిలో భక్తిహీనత ఉంటుంది, గర్వం ఉంటుంది, దుర్మార్గ పనులు చేస్తారు, తర్వాత తిరుగుబాటు ఉంటుంది వాళ్ళకు. ఈ క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు నీతి సూర్యుడు ఉదయించాడు. ఒకటి. రెండవది వాళ్ళకు వేరు ఉండదు, చిగురు ఉండదు. దేవుని యందు భయభక్తి గల పిల్లలు 7 మార్లు నీతి మందు పడిపోయినా మళ్ళీ ఏం చేస్తారు? లేస్తారు. అంటే వాళ్ళు పడిపోయిన వాళ్ళ నీతి చిగురు ఉంటుంది, లేదా వేరైనా ఉంటుంది. ఆ వేరు వాక్యం అనే నీరు తగలంగానే వెంటనే అది మళ్ళీ చిగురిస్తుంది. వేరు ఉంటుంది, చిగురు ఉంటుంది. ఏసై అందుకే చిగురు. యేషయ్యే మొద్దు నుంచి ఏం పుడుతుందంట? పరిశుద్ధమైన చిగురు. అహరోను చేతి కథకు వేరు లేదు, చిగురు లేదు, రెండు లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? చిగురించింది, పుష్పించింది, ఫలించింది. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ గుంపులో ఉన్నాం? ఒకవేళ నీకు వేరు లేకపోయినా, చిగురు లేకపోయినా,
నువ్వు గర్విష్టి కాకుండా, దుర్మార్గ పనులు చేయకుండా, భక్తిహీనత లేకుండా, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావే అనుకో, దేవుని సన్నిధిలో ఉండాలి. బయట ఉండే ఆ కళ ఏం చిగురించబడదు. బయట ఉన్న కళలన్నికి చిగురు రాలా, బయట ఉన్న కళలన్నీ పుష్పించలా, బయట ఉన్న కళలన్నీ ఫలించలేదు. క్రీస్తులో, దేవుని సన్నిధిలో, ఫెలోషిప్లో, సహవాసంలో ఎప్పుడైతే మనం ఉంటామో వెంటనే మన బ్రతుకులు వెలిగించబడతాయి. అలాగనే క్యాండిల్ సర్వీస్ యొక్క ఉద్దేశం అదే. చాలామంది నవంబర్ 2 నుంచి కూడా డిసెంబర్ 24 వరకు క్యాండిల్ సర్వీస్ జరిగిస్తూనే ఉంటారు. వేరే ఫారిన్ కంట్రీస్లో 2 నెలలు ఈ పండుగను జరిగిస్తారు. కర్నూలులో కూడా, కర్నూలులో అక్కడ ప్రార్థనా మందిరంలో పరంజ్యోతి అంకులు ఉన్నప్పుడు నవంబర్లోనే అంకులు ఈ క్యాండిల్ సర్వీస్ చేపిస్తాడు ప్రారంభం. అంటే అన్ని ఇల్లు వాళ్ళు క్రిస్టమస్ రోజు గూడులలాగా ఆ రోజు అంతా తిరగలాగా సిసి చర్చి వాళ్ళు కూడా అంతే. కొన్ని రోజుల ముందుగానే మానద చర్చి అన్న రూబెన్ అన్న కూడా అంతే, కొన్ని నెలల నుంచి ప్రోగ్రామ్స్ ఈ ఇళ్ళనే పెట్టుకుని ఉంటారు వాళ్ళు. లాస్ట్ బంగారుపేటలో ఒక రెడ్డి ఉన్నాడు. ఆ రెడ్డి ఖచ్చితంగా డిసెంబర్ ఆ యొక్క 12 గంటల టైంలో కరెక్ట్గా మొదట ఆయన ఇంటికే పోయి క్యాండిల్స్ వెలిగించి ప్రేర్ చేయాలి. ఆయన సెంటిమెంట్ అది. మిగతా రోజుల్లో రానివ్వాలి. అది మళ్ళీ రూబెన్ అన్న ఫ్యామిలీని, అదే మా చర్చి మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి, వేరే వాళ్ళని అలౌ చేయడు కూడా ఆయన. అట్లా కొంతమందికి ఉంటుంది. ఇలాగా ఈ విధానంలో చేస్తుంటారు. మరి మనం కూడా డిసెంబర్ 1 నుంచి మనం అంటే నవంబర్ నుంచి కొన్ని ఇళ్ళలో జరిగిన ఆల్రెడీ అనంతపురం, అక్కడంతా కూడా అనంతపూర్లో, కర్నూలులో అయిపోయింది. మరి మనం ఇక్కడ డిసెంబర్లో 1 గూడూరులో ఫస్ట్ క్యాండిల్ సర్వీస్ మన కర్ణాపీఠంలో. హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ 1 ఇలాగ అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్యాండిల్స్లో ఎందుకు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ చేస్తారు అంటే, అంతమందిలో ఉన్నటువంటి క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నప్పుడు ఒక్కవేళ ఆరిపోతే వెంటనే ఆరిపోయిన వాళ్ళు ఊరుకుంటారా? చెప్పాలా మీరే? గట్టిగా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా. పైన రాళ్ళు దూలాలు విని దేవునికి సాక్ష్యం చెప్పాలా? ఆరిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎక్కడ వెలుగు ఉన్న దగ్గరికి వాళ్ళు పోతారు. పక్కన ఆరిపోయిందినా కూడా వీళ్ళు చూసుకుంటుంటారు వెలుగటోళ్ళు. అయ్యి నీది ఆరిపోయింది, పట్టుబట్టి అంటించుకుంటుందా అన్నారు. ఆరిపోయిన వాళ్ళే వెలుగు దగ్గరికి వచ్చి వెలిగించుకుంటారు. అంత జీలు ఉంటుంది వాళ్ళకు, నాది కూడా వెలగాలి అనే తపన. అయితే సహవాసంలో లేకుండా ఎక్కడ ఇంట్లో వెలిగించుకొని మేము ఇంట్లో బైబిల్ చదువుతున్నాం, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఆ ఇంట్లో వాళ్ళు బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని వాళ్ళు క్యాండిల్ సర్వీస్ ఇలా చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తాం. కానీ ఇంట్లో ఆరిపోయింది అనుకో, ఇక్కడ నుంచి ఎవరైనా పోయి అంటిస్తారా? అంటించారు. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. తండ్రి అనే దేవుడు ఆది కాండంలో సహవాసం కోరే ఆ యొక్క ఆదాము అవ్వలతో ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు సాయం వేళ వచ్చి వాళ్ళతో పాటు ఆయన సహవాసం చేస్తూ సంచరిస్తూ వాళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడు వాళ్ళతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఎన్ని మాట్లాడినాడో, ఎంతసేపు ఉంటాడో. సాయం వేళ అని రాయబడింది. సాయం వేళ రావడం అయితే ఉంది కానీ ఎప్పుడు పోతున్నాడు అనేది మనకు లేదు. అక్కడ నాకు తెలిసి చాలాసేపు ఉంటాడేమో దేవుడు, బేకుజామునగిన పోయింటాడేమో. ఆయనకు అంత ఇష్టం మనతో మాట్లాడాలంటే. అందుకనే మనలో ఉజ్జీవ జ్వాలలు రగలాలన్నా, మనం వెలగాలన్నా, మన ఆత్మ దీపం వెలిగించబడాలన్నా, మన బ్రతుకులు వెలగాలన్నా, మన బ్రతుకులు వెలుగుమయంగా ఉండాలన్నా, మన ఇంట్లో ఉన్న చీకటి, సంఘంలో ఉన్న చీకటి, వీధిలో ఉన్న చీకటి, పట్టణంలో ఉన్న చీకటి, దేశంలో ఉన్న చీకటి పోవాలి అంటే మనం దేవునితో మొట్టమొదట సహవాసం చేయాలి. ఎక్కువగా మనం దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడానికి ఈ వాక్యం ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి. పాటలు కూడా పాడవచ్చు, ఆత్మ పాటలు. యేసయ్య పాడాడు పాట ఒకేసారే కదా, కీర్తనలు పాడి ప్రభు వాళ్ళకి పోయేటప్పుడు కీర్తనలు పాడి. మరి ఆయన ఏ కీర్తన పాడింది ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఆయన కీర్తన మోషే కీర్తన పాడింటాడు. పస్కా అప్పుడు 118వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి, అది పాడింటాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే పస్కా అప్పుడు వాళ్ళు పాడినారు. పస్కా ఆచరించేటప్పుడు మోషే అప్పుడు ఆ కీర్తన పాడినాడు. పస్కా ఆచరించినప్పుడు పాడినాడు కాబట్టి దానికి మనం తర్వాత ఇంకొక రోజు చెప్పుకుందాం దాని గురించి. ఇక్కడ యేసయ్యలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ బ్రతుకంతా వెలుగుమయమే, చీకటి ఉండదు. ఇంకా మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో మనం చీకటిని పోని చెప్తామా? చెప్పకుండా అదంతా కదే స్విచ్ ఆన్ చేస్తే చీకటి అదంతా కదే పోతుంది. అంటే దాని అర్థం ఏంది? నీ ఆత్మ ఎప్పుడైతే దేవుని సందుకు వస్తుందో అదంతా కదే వెలుగుతుంది.
సన్నిధిలో ఉండాలి, అంతే. ఆయనతో ఉండాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన గురించి మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఏసయ్యా 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 ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని ఏసు రక్తంని మనం అనుకుంటుంటామో అదంతా కదే రోగం బయటికి పోతుంది. దానికి ఉండడానికి అసలు ధైర్యం చాలదు, అంత గట్స్ లేవు దానికి. నువ్వు 24 గంటలు ఏసు రక్తంనే ధ్యానించు, పాపం నుంచి పారిపోతుంది. పాపంకు భయపడిన అవసరం లేదు, అప్పులకు భయపడిన అవసరం లేదు, రోగానికి భయపడిన అవసరం లేదు, ఇంకా నిందలు వేదనలు ఇవన్నీ కూడా భయపడిన అవసరం లేదు. అదంతా కదా పారిపోవడానికి సొల్యూషన్ నజరైన యేసు నామం, యేసు రక్తం, పరిశుద్ధాత్మ, అగ్ని జ్వాలలు, ఈ వాక్యం 4. ఏసే నామాన్ని స్మరించాలి, ఏసే రక్తం గురించి ధ్యానం చేయాలి. ఏసే అని రక్తం కార్చినావు తండ్రి స్తోత్రం. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పని చేస్తూ ఏసు రక్తాన్ని ఎప్పుడు అనుకుంటామో వాళ్ళే దేవుని యందు భయభక్తి కల వాళ్ళు. అది చెప్పడానికి ఇంత చెప్పాను నేను. దేవుని యందు భయభక్తి కల వాళ్లకు నీతి సూర్యుడు ఉదయిస్తా అంట. అంటే ఇక్కడ ఇందాక చెప్పింది స్విచ్ ఆన్ చేస్తే మనకు లైట్ వస్తుంది అని చూసినాం. మొన్న దీపమేమో నూనె ఉండాలి, వత్తి ఉండాలి, తర్వాత పాత్ర ఉండాలి. ఏదో నూనె వేయడానికి పాత్ర ఉండాలి కదా, పాత్ర ఉండాలి, తర్వాత వెలిగించడానికి ఆ యొక్క మ్యాచ్ బాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇవన్నీ ఉంటేనే, ఈ 4 ఉంటేనే వెలుగుతులు అనే దీపము అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? దీపం. గొర్రెపిల్ల మనకు దీపమై ఉన్నాడని నిన్నటి దినాన మెసేజ్ అది. అంతకుముందు మనం ఒక మెసేజ్ విన్నాం. తర్వాత నిన్నటి దినాన గొర్రెపిల్లయే దానికి దీపము అనేటటువంటి మెసేజ్లో. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? గొర్రెపిల్ల దీపం అంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు దీపం కాదంట, నీతి సూర్యుడు. దీపానికైతే ఎవరో ఒకరు వెలిగించాలి కదా. ఇప్పుడు యేసయ్యనే నీతి సూర్యుడు. సూర్యుని ఎవరైనా వెలిగిస్తారా? అదంతా కదే. నక్షత్రాలు కూడా స్వయం ప్రకాశకాలు, వాళ్ళంతా కవే వెలుగుతుంటాయి. యాకోబులో నక్షత్రం ఉదయించుననింది సంఖ్యలో, సంఖ్యాకాండం 24 మీరు తర్వాత చదువుకోండి, మనకు టైం లేదు కాబట్టి క్లుప్త వివరణ. యాకోబులో నుండి నీతి అక్కడ నక్షత్రం ఉదయించుంటే ఆ నక్షత్రమే యేసయ్య. యేసయ్య పుట్టినప్పుడు ప్రపంచంలో ఎవరు పుట్టినప్పుడు జరగనంత విధానంలో నక్షత్రం ఉదయించింది. ఉదయించిన నక్షత్రం తనంతకు తానే ప్రకాశించింది, ఉదయించింది, ప్రకాశించింది, నడిపించింది, జ్ఞానులను త్రోవ చూపించింది, వాళ్లకు పీస్ కలగచేసి సమాధానం. కలవరంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఎక్కడ యేసయ్య పుట్టాడు వెతుక్కోలేక 2 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్న వాళ్లకు 2 సంవత్సరాల కలవరం తొలగించి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చిన నక్షత్రం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒక నక్షత్రంగా ఉన్నావా? ఆత్మలు నడిపించే ఒక నక్షత్రంగా ఉన్నావా? ఎందరూ అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వాళ్ళందరూ ఎలాగుంటారంట? ఆకాశ నక్షత్రంలాగా వెలుగుతారు. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు స్వయం ప్రకాశకాలు. వీళ్ళకు నూనె అవసరం లేదు, వత్తి అవసరం లేదు, మరి ఒకడు వెలిగించే అవసరం లేదు. ఆత్మను తీసుకొస్తే నీ ఎంతకు నువ్వే వెలిగిస్తాడు దేవుడు, దేవుడే వెలిగిస్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎంత చక్కగా నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు 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 ఎవరైనా కావచ్చు, అనేకులను తిప్పుదో నిరంతరము అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ దీపాలు నూనె ఉన్నంత వరకు వెలుగుతాయి, నూనె లేకపోతే ఆరిపోతాయి. గాలి ఎక్కువగా తగిలిందంటే కూడా మళ్ళీ మనం మండించాలి, ఆరిపోతాయి, మళ్ళీ మనం వెలిగించాలి. కానీ ఇవి అలా కాదు, నక్షత్రాలు నిరంతరం వెలిగేటివి. నీతి సూర్యుడు కూడా నిరంతరం వెలుగుతాడు. ఈ సూర్యుడు పగలంతా వెలుగుతాడు, రాత్రి వెలుగుతాడా? లేదు. కానీ మనకున్న నీతి సూర్యుడు నిరంతరమైన నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. అయితే ఈ నీతి సూర్యునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనంతకు ఆయన వెలుగుతాడు. ఆయన నీ పైన ఉదయిస్తే నీకు వెలుగు వస్తుంది. చూసారా? ఆయన ముఖం చూసినప్పుడు మన ముఖాలు కూడా వెలుగుతాయి. సేమ్ ప్రకటన 22వ అధ్యాయంలో ఆ మాట తేటగా రాయబడింది. 22లో అక్కడ దీపం అనేది లేదంట, అక్కడ కాంతి లేదు, అక్కడ యేసయ్యనే కాంతిగా ఉన్నాడు, యేసయ్యనే దీపంగా ఉన్నాడు. యేసయ్య నామంను ఎవరు ధరిస్తారో వాళ్ళందరూ కూడా దీపాల్లాగా ఉంటారంట. వాళ్ళ యొక్క యేసయ్య నామమే వాళ్ళని వెలిగిస్తుంది అనే మాట తేటగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 4వ వచనం చదవండి. 22, 4, 5 వచనాలు. చూడండి, ఆయన దాసులు. ఎవరి దాసులు? యేసయ్య దాసులు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దాసులు ఆయనను సేవించుచు
ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము ఆయన నామము నొసల యందుండును. వారి నొసల యందు ఉండును. రాత్రి ఇంకైనను రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి దీపకాంతి అయినను సూర్యకాంతి సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగంలో రాజ్యము చేయదు. ఒక్క రోజు కాదు. దీపం అయితే నూనె పోసినంత వరకు వెలుగుతుంది, తర్వాత ఆరిపోతే మళ్ళీ నూనె పోసుకోవాల్సిందే. కరెంట్ ఉంటే వెలుగు, కరెంట్ లేకుంటే చీకటి. సూర్యుడు ఉన్నంత వరకు పగలు ఉంటే వెలుగు, రాత్రి అంతా చీకటే. కానీ ఇది అలా కాదు. ఆయన నామము నొస్సల్ల ఎందుంటా అంట. నేను నొస్సలే నీకు ట్యూబ్ లైట్గా, డైనమైట్ లైట్గా 3000 4000 బల్బులకు ఎంత వెలుగుంటో అంతకంటే వెలుగు. కోటి సూర్య తేజోమయుడు. ఆయన ముఖ కాంతి మన ముఖం పైన పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనమాట. ఏసే నామము మన నొస్సట ఉంటుందంట. మన నొస్సట ఏసే నామాన్ని నజరైన యేసు నామం లిఖించి ఉంటాడు. నజరైన యేసు నామమున ఎవరు నొసల్లయ్యిందో వాళ్ళు ఆయనను సేవిస్తూ ఆయన వైపు ఇట్లా చూస్తేనే రిఫ్లెక్షన్ అయి ఆయన వెలుతురు వీళ్ళకి పడుతుంది. వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ వెలిగే, చీకటి ఉండదు. పరలోకం అంతా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. చాలా పెద్ద స్థలం పరలోకం. ఈ భూమిలో కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. ఎన్ని కోట్లు చెప్పలేం. నువ్వెంత దూరం పోతుంటే అంత దూరం పరలోకం. ఇంకా దానికి ఆ అద్దు అనేది ఉండదు. ఆకాశానికి హద్దులు ఎవరైనా చేసినారా? ఇంత ఉందని చేయలే. ఈ చూస్తున్న ఆకాశానికి హద్దు లేకపోతే ఈ ఆకాశం పైన మండలాలు ఉన్నాయి. ఆ మండలాలలో ఆకాశంలో పోతున్న కొలది అది పెరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనకు 41వ యెహెజ్కేలు మన ధ్యానాంశం. మామూలుగా ఈ యొక్క శుక్రవారము, బుధవారము, ఆదివారం యెహెజ్కేలు ధ్యానం చేస్తాం. ఆ యొక్క ధ్యానంలో 41వ అధ్యాయం మీరు చదివితే అంతస్తు గదులు ఉన్నాయి. అవి ఎక్కుకున్న కొలది పైకి పెద్దగా ఉంటాయి. అవి విశాలపరచబడుతుంటాయి. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగనే గిబ్సన్ అంకుల్ 95లో శతవార్షికోత్సవంలో వాగ్దానం చర్చికి ఏదైతే ఇచ్చాడో అదే వాగ్దానం నాకు ఇచ్చిండు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయదురు. అలాగా అప్పుడున్న సంఘం దాదాపు అంటే 200-300 కంటే ఎక్కువ లేరు అప్పుడు. కానీ ఇప్పుడు వేలలు, అదే 100,000 వచ్చేసినాయి. వాగ్దానం నెరవేర్చబడింది. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయదురు. ప్రయాణం ఎప్పుడు ఆగిపోలే. నేను అందుకే అంకుల్ మీరు ఇచ్చిన వాగ్దానం దేవుని నెరవేర్చినాడు. దైవా నీకు వందనాలు. నా ప్రయాణం ఆగిపోకుండా మీరు చేస్తారు. ఈ ప్రయాణం ఆగిపోయిందంటే నీ దగ్గరికి రావడమే. ఇంకా నేను ఇదే అంట, నీ దగ్గరికి రావడము లేకపోతే ఇది వాక్యం ఆగిపోవడం, రెండు ఏదో ఒకటి జరగాలంట. దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. వెళ్తూ ఉంటాయి, వెళ్తూ వస్తూనే ఉంటుంది. అందుకనే ఇక్కడ నీతి వాళ్ళకు ఇక ఆయననే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగంలో ఏం చేస్తారంట? రాజ్యం చేసి. ఆ లైట్ ఎప్పుడు యుగ యుగాలు ఉంటుంది. యుగం అంటే 1000 సంవత్సరాలు, వేల సంవత్సరాలు అది వెలుగుతూనే ఉంటుంది, కానీ ఆరిపోయేది కాదు. ఇక్కడ నీతి సూర్యుడైన యేసయ్య కూడా జీవిత పర్యంత వరకు నిత్య జీవితంలో మనలో వెలుగుతూ ఉంటాడు. అయితే మనం ఆయన యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి. భక్తి లేని భయము వేస్టే, భయం లేని భక్తి కూడా వేస్టే. భయభక్తులు కలవాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి చేసినటువంటి మొక్కుబడులను చెల్లిస్తారు. ఇదే మలాకిలో 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక్క నిమిషం. 14. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు శాపం పెట్టినారు, వీళ్ళు శాపం పెట్టినారు, ఎవరు శాపం పెట్టారు? శపించేది దేవుడే. శాపమునకు హక్కుదారుడు. శాపము వచ్చేది దేవుడి నుంచే, ఆశీర్వాదాలు వచ్చేది దేవుడి నుంచే. ఎవరో శపిస్తే ఏమో కాదు, ఎవరో చేతిబడి చేస్తే ఏమో కాదు. అవన్నీ దేవుని పిల్లలకు ఏం చేయవు. దేవునిలో లేని వాళ్ళకు శాపాలు తగులుతాయి. దేవునిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేతిబడులు తగులుతాయి 100%. దేవునిలో నమ్మి ఒకసారి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పడిపోయిన వాళ్లకు దురాత్మ వెళ్ళిపోయి 7 దురాత్మలు పడతాయి వాళ్ళకు. వాక్యం ఉంది, యేసయ్యనే చెప్పాడు.
అలాగ ఇక్కడ మనం దేవునితో ఒక నిబంధన, ఒక మొక్కుబడి చేసుకోకపోయినా పర్వాలా, చేసుకొని నెరవేర్చినటువంటి వాళ్ళు వంచకులు, వాళ్ళు శాపగ్రస్తులు. ఇక్కడ మొక్కుబడి చేసుకొని వాళ్ళు ఇస్తున్నారు, బట్ చేసుకున్నది ఒకటైతే ఇచ్చింది ఒకటైంది. కొంతమంది చేసుకొని అసలే ఇవ్వరు, ఇలా కనీసం అన్న ఇస్తున్నారు, అలా ఇస్తే కూడా తప్పంటున్నాడు. ఇంకా మనం ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. మేము దేవుని సంధికి వస్తాము అనే మాట ఇచ్చి రాకపోతే ఇంత శాపం ఉంటుంది. కాబట్టి మీకు పదే 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 మీరు ఏమనుకున్నా నేను హెచ్చరిక చేస్తుంది. వాక్యం మీకు చదివితే భయం అనేది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా శుక్రవారం ప్రార్థన ఆపేది లేదు, బుధవారం బైబిల్ స్టడీ ఆపేది లేదు, శ్రీలకూటం యూత్ మీటింగ్ ప్రతిరోజు. ఎందుకు అంత కంటిన్యూగా చేస్తున్నామంటే ఇది చదివితే వాళ్ళకు దేవుని భయం భక్తి ఉంటుంది. అయ్యో దేవునితో ఒక నిర్ణయం చేసుకున్నాం కదా, కట్టుబడాలి, నిర్ణయాన్ని కట్టుబడాలి. వేరే చోట ప్రార్థన ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా వేరే వాక్యం చెప్పే వాళ్ళని పెట్టే నేను వేరే చోటుకు వెళ్తా. ఇక్కడ ఎవరిని పెట్టకుండా వేరే చోటుకైతే వెళ్ళను. అనుదిన బలి ఇక్కడ జరుగుతుంది, అనుదిన ధూపం వేస్తున్నాం దేవునికి, అనుదిన స్తుతియాగం జరుగుతుంది, స్తుతియాగం జరుగుతుంది, బలియాగం జరుగుతుంది, నైవేద్యం జరుగుతుంది దేవునికి. దైవానికి వందనాలు అంట. ఎందుకు ఇది చదివితే వాళ్ళకు భయం అనేది ఉంటుంది. వాళ్ళు అర్పిస్తున్నారు కానీ అనుకున్నది ఒకటి, అర్పించింది ఒకటి. అలాంటి వాళ్ళకే శాపం వస్తే అసలే దేవుని సంధికి శుక్రవారం వస్తామని చెప్పి రాకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ పైన చెప్పిన వాళ్ళు గర్విష్ఠులు, ఏం పర్వాలేదులే, దుర్మార్గులు, భక్తిహీనులు. దేవుడు అంటే భయము భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు. అలాంటి వాళ్లకు చిగురు ఉండదు, వేరు ఉండదు. చిగురు వేరు లేకపోతే అది ఏమవుతుంది? అక్కర్రా కాల్చబడితే కదా. వేరు లేని చెట్టును, వేరున్న చెట్టును ఎవరైనా కాలుస్తారా? కాల్చారు. చిగురించే చెట్టును ఎవరైనా కొట్టేస్తారా? కొట్టేయరు. సరిగా రావడం లేదు, ఇది ఎండిపోయిందని దానికి నరికి కాల్చేస్తారు. సేమ్ దేవుడు కూడా అంతే. ఫలించని చెట్టును నరికేయండి, నరికి అది అగ్నిగంధకాలకే, కాల్చబడుటకే కదా అది. ఈ సంవత్సరం చూస్తాడు దేవుడు. దేవుడు కృప చొప్పున యేసయ్య భక్తి ఇస్తున్నాడు కాబట్టి నీకు ఒక సంవత్సరం 2020 ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఫలించకపోతే 26లో కట్ చేయబడకుండా జాగ్రత్త పడదాం. భయభక్తి కలిగి ఉన్న వాళ్ళకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈయన ఉదయిస్తే అతని రెక్కలు ఏమైందంటే ఆరోగ్యం. అంటే నీ బలహీనతలో కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండవు. అక్క షుగర్ పేషెంట్ అయినా అక్కడి నుంచి నడిచేస్తుంది. అంటే అనారోగ్యాలు ఏం చేయలేదు, ఆమె ఆపిందా ఇక్కడ రాకుండా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నీకు శోధన లేరు, పిల్లలతోనే వచ్చేస్తాను. చాలా సంతోషిస్తాను నేను, చాలా చోట్ల చెప్తా. నేను అందుకే వీడియో తీసి పంపేది. పిల్లలతో కలిసి పాడుతున్నారు చూడు, వాళ్ళు ఒక చేతిలో పిల్లల్ని పెట్టుకొని ఇంకో చేతిలో మైకి పెట్టుకొని చూస్తున్నారు, అందరు సంతోషపడుతున్నారు. పిల్లలు అందరిని అక్కడ వదిలేసి యూత్ అంతా పాడుతుంటారు. చాలా సంఘాలు చూస్తున్నారా మీరు? నేను ఎందుకు వీడియో తీసి పంపించేది? అందుకే ఎవరు పిల్లలు లేకుండా ఇలా కొయ్యలో పాడుతుంటారు. మా సంఘంలో అట్లా కాదు, మోటలు పాడతారు, చదువు రాకుండా పాడతారు, వాక్యం చెప్తారు. రోజు మన వాక్యం చాలామందికి పంపిస్తున్నారు. 3rd క్లాస్ ఆమె వాక్యం చెప్పిందని. యూత్ పిల్లల తల్లులు పాడుతుంటే వాళ్ళు చూసి ఎంత చక్కగా పాడుతున్నారు. పాడమంటే పిల్లలు, ప్రార్థన అంటే పిల్లలు. మరి వీళ్ళు నేనంట వాళ్ళు రాలేదా పిల్లలతో? ఆటంకాలొద్దు. రోగమున్నా అప్పులున్నా ఆర్థిక క్షమత కొట్టేస్తారు దేవుడు. ఆమెకు 5 లక్షల అప్పు దేవుడు ఇచ్చినాడు. ఆమె ఒక్క జీతమే. ఇప్పుడు కొంచెం కొడుకు సాయపడుతున్నాడు తల్లికి. తల్లి బాధ చూడలేక చదువుకుంటూ మళ్ళీ తల్లికి సాయం చేస్తున్నాడు. అట్లాంటి కొడుకులు చాలా రేరు, కానీ కరుణాపీఠంలో ఉన్నారు. చాలా సంతోషపడతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మలాకి 4వ అధ్యాయం తీసుకోవడం కారణం అదే. 6వ వచనంలో నేను వచ్చి దేశంలో శపించకుండా, దేశంలో శాపం ఎప్పుడు ఉంటుంది అంటే తల్లులు వేరుగా, కుమారులు కుమార్తెలు వేరుగా. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, పిల్లలు తల్లిదండ్రులకు పడకుండా ఉండే కుటుంబాలు ఏ దేశంలో ఉంటాయో ఆ దేశమే శాపం. ఫారిన్ కంట్రీస్లో తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపిస్తారు, ఆనర్ చేస్తారు, వృద్ధులను వాళ్ళు ఎంత గౌరవిస్తారు. ఒక్క భారతదేశంలోనే రెబెలియస్ జీవితం. అందుకనే ఇంత ఇదిగా కరువు కాటకాలతో ఉంది. అసలు అప్పు చేయరు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, అప్పు చేయరు. ఒకరిది ఆశించారు. చిన్న పిల్లలు కూడా సంపాదిస్తారు వాళ్ళు. పాలాంగి చో రాస్తాడు ఆయన పుస్తకంలో. కొరియా దేశంలో 92 సంవత్సరాలు ఆమె చేపలు పెట్టుకొని అమ్ముతుందంట ఆమె. ఒకసారి మన వాళ్ళు పోయినప్పుడు కూడా చెప్పినారు సాక్ష్యం. ఇంత వయసులో నీకేం కొడుకులు కూతురు లేరంటే ఉన్నారు,
దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ ప్రతిదీ మాట దేవుని వాక్యంతోనే చెప్తారంట. దేవుడు ఏం చెప్పాడు? పని చేయకుండా భోజనం చేయకూడదు అన్నారు కదా. మరి నేను పని చేయకుండా భోజనం ఎలా చేస్తాను? నాకు తోచింది ఇది అమ్ముతున్నా నేను కూర్చొని. చూసారా? నా మనమే వాళ్ళంతా కట్టిస్తారు, నేను ఇక్కడ అమ్ముతున్నా. వాళ్ళ తలుపులు ఎవరు తాళమేరంట. తాళాలే లేవు అక్కడ, కొనేవి లేదు, అమ్మేది లేదు. మీరంతా ఇలాగా తలుపులు అన్నీ తెచ్చేసి వస్తున్నారు కదా. ఎవరు మీ వస్తువులు ఎవరు తీసుకోకూడదా అంటేనే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించము, నీ పొరుగువాన్ని ఏది ఆశించు. ప్రతిదీ వాక్యంతోనే మనలో సిగ్గుపోతుంటారంట. మనలోకి భారతదేశం నుంచి పోయిన వాళ్ళకి అంతా సిగ్గుపోతుంటుంది. తాళం వేస్తే తాళాలు బగలొట్టి లోపలికి వచ్చే వాళ్ళు ఉన్నారు. 5 నిమిషాలు బయటికి పోతే లోపల ఏదో ఒకటి తీసుకుపోతారు. కానీ ఇక్కడ చూడు, కొరియా దేవుని భయం భక్తి గల 5,000 మంది రెగ్యులర్గా చర్చి మెంబర్స్. 4 గంటలకు చలిలో కూడా, అక్కడ మంచి చలి వస్తున్నా వర్షం వస్తున్నా కూడా మొత్తం నిండిపోతారంట. కనీసం 4,000 పోతారంట వేయించామ మందిరానికి. అందుకే వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు. ప్రతి ఇంటికి కారు ఉంటుంది. వాళ్ళే నాకు ఆర్డినేషన్ ఇచ్చింది. వాళ్ళ శిష్యులు పాలంగిచో వాళ్ళ శిష్యులే వాళ్ళు. కొరియా ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాళ్ళు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన ఉంటే ఇవన్నీ జరగవు. పిల్లలు తల్లిదండ్రుల జోబులో డబ్బులు కొట్టేస్తుంటారు కదా. చూడండి, పిల్లలు తెచ్చినటువంటి డబ్బును తండ్రులు పోయి తాగి తగిలేస్తుంటారు. పని పాటలే, ఏం కూలీ లేదా, ఇవ్వలేదు, పో ఇప్పించుకరా, పో తొందరగా ఇప్పించుకొస్తేనే జోలో పెట్టుకొని పోయి సగం తాగేది తినేది. పిల్లలేమో పనికి పోవాలా, తండ్రి ఏమో తాగి తగలేడుతుంటాడు. అందరు కాదు, కొందరు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను వచ్చి దేశంలో, అందుకే శాపం, అందుకే కుటుంబంలో శాపం. కుటుంబంలో ఎందుకు శాపం అంటే, ఎవరో చెప్పిస్తే శాపాలు రావు. వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళలాగన్నారు, సిగ్గు లేదంటాను నేను. నీ పాపమే నేను పట్టుకుంటుంది, నీ తప్పులే నీ ఇంటికి శాపం, నీ గర్వమే నీ ఇంటికి శాపం, నీ దుర్మార్గ పనులే నీ ఇంటికి శాపం. నీది కాంది నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ఇది నాది కాదని వాళ్ళకి ఇచ్చేసాయి. దౌర్జన్యంతో ఇంట్లోకి ఎవరైనా వచ్చినారనుకోండి, వాళ్ళ మీద దొంగతనం నోపేది, 10,000 తీసుకునేది. నేను అంటాను, అలాగా తీసుకొచ్చు, నా తప్పు కదా అంటే ఇంకా అయిపోయాను బాధ వాళ్ళకు. చూడండి, ఇక్కడ నేను వచ్చి దేశంను శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టును, పిల్లల హృదయంలోని తండ్రుల తట్టును తిప్పును. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో కుటుంబం అంతా ఒకటిగానే ఉంటుంది. అలాగన మరియమ్మ వాళ్ళ కుటుంబం కానివ్వండి, రోజుమని వాళ్ళ కుటుంబం కానీ, అక్కమ్మక్క ఇక్కడ చాలామంది ఉన్నారు. షారోను వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ ఎంత ఇదిగా, ఈ లుదియా వాళ్ళ మర్దండ్లు చూడండి, అక్క జల్లెల్లాగా ఉంటారు. ఎవరైనా వాళ్ళని మర్దండ్లు అనుకుంటారా? అది ఎంత ఒబ్బేగా. ఇక్కడ లక్ష్మీదేవకి అయితే అక్కకి ఎప్పుడు వాళ్ళకున్నా అక్క వస్తుంటుంది. ఆమె కుటుంబం ఉంది, కానీ పరిచర్య ధర్మం. అందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు కుటుంబాలను. వాళ్ళ కుటుంబం అంతా ఎంత ఆశీర్వదించమండి దీనగండ్లలో. అక్క తరపు వాళ్ళంతా నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు బాధపడినా పర్వాలేదు. బుజుగులకు అంత బ్లెస్సింగ్స్ లేవు, అందరికి కాదు, కొందరికి. బాధ ఉందా చెప్పినందుకు? లేదు కదా, యథార్థమే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం ఎప్పుడైతే ఇలాగ ఉంటామో, ఒకరికి పడకుండా ఉంటేనే ఈ శోధనలు వస్తాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత చక్కగా అక్కడ అతడు తండ్రుల హృదయంలను పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పాడు. దేవుడు తిప్పేవాడు ఎప్పుడు అంటే, నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, నీతి సూర్యుడు నీ పైన ఉదయించినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అప్పుడు కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు, సంతోషం సమాధానం. ఎంత ఇదిగా ఇక్కడ వాళ్ళకి ఎంత పవన్ బ్రతికిన అంటే ఆమెకి ఎంత సంతోషం. కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసింది ఆమె. అలాగనే రోజుమని పైన చిన్నగుంది అక్క అనే లోపల ఆ ఇల్లు కట్టుకొని ఆమె ఎంత గంతులు వేసిందో. ఇంకా చాలామంది ఇక్కడ వాళ్ళ పిల్లలు పాస్ అయినప్పుడు, మరి ఏమో వాళ్ళ కొడుకు పాస్ కాలేడేమో అనుకునేది. పాస్ అయినాడు. కొవ్విన దూడలు గంతులు వేయినట్లు విజయమ్మ ఎంత చక్కగా పండిందంటే వాళ్ళ చేను బెండకాయలు తీసుకొని వచ్చింది. కొవ్విన దూడలు గంతులు వేయటం. మీరు కూడా ఎవరైతే ఉన్నారో అందరి జీవితాలు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందుకే నింపబోవు దినమున అయితే ఒక దినం వస్తుంది, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో దుర్మార్గులు మీ పాదముల కింద ఏమైపోతారంట, ధూళి వలె ఉంటారు.
నిన్ను అవమానపరిచిన వాళ్ళే నీ ఎదురు తల దించుకునేలా దేవుడు నీ తల ఎత్తుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు వారికి అనగదొక్కుదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి దేవునికి విరోధమైన విధానంలో ఒకరు మాట్లాడినప్పుడు ఒక కుటుంబం గురించి నేను వాళ్ళ ఎదుటినే మాట్లాడినా. అదే కుటుంబంలో భయంకరమైన సిచ్యువేషన్. తెలిసి తెలియక చేసిందేమో కానీ ఆ పాప నన్ను అదే పనిగా కన్నులకు పిలిచి ప్రేయర్ చేయించుకుంది. దేవుడు ఆ పాప గర్భఫలం ఇచ్చి పిల్లలు, చిన్న పిల్లలు ఎంత బాగా వాక్యం చెప్తున్నారు, వాళ్ళలాగా మీ పిల్లలు ఉన్నారా అన్న సిగ్గుపోయింది. నేను మొఖానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అది ఎవరన్నారో వాళ్ళే, ఎవరన్నారో వాళ్ళ అన్నారు. వీళ్ళు పాస్టర్ల కుటుంబము, మేము అట్లా పోతుంటే సీరియల్స్ పెట్టుకొని చూస్తున్నారు అక్క. ఎంతమంది చెప్పినాను నాతో. నేను అదే ఆ మాట కూడా అన్నా, నేను చర్చిలోనే మొఖానన్నా. మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారా? మీరు వాక్యం చెప్పకుండా అడ్డుకుంటారా? దేవుడు మనతో యథార్థంగా మాట్లాడతాడు. దేవుడు యథార్థవంతుడు, దేవునికి ఇష్టం. యథార్థమైన జీవితం అంటే దేవునికి ఎంత ఇష్టమో అంత ఇష్టం. అందుకనే ఇక్కడ ఎంత బాగా క్రొవ్విన దూడలు గంతులు వేయడంలో మీరు ఖచ్చితంగా గంతులు వేస్తారు. అయితే నియమింపబో ఒక దినం వస్తుంది, అప్పుడు ఎవరైతే దుర్మార్గంగా మిమ్మల్ని మాట్లాడినారో, పశువులు కాసేవాడు అట్టోడు గిట్టోడు అని అన్నారు అనుకో, వాళ్ళు పశువులు కాసేలా చేస్తాడు దేవుడు. వాళ్ళ బ్రతుకులు అలాంటి బ్రతుకులు చేస్తాడు. ఇక్కడ వాక్యంలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఎవరికి వచ్చింది పశు మనసు చెప్పండి గర్వించినందుకు? త్వరగా గాడ్ బ్లెస్ యు. అంకిత బాగా ఈ మధ్య రెస్పాన్స్ ఇస్తుంది. ఆ మధ్య కొంచెం రాకుండా భయపడి ఇప్పుడు చక్కగా వాడుతుంది, రెగ్యులర్గా వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎంత చక్కగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మా దుర్మార్గులు మీ పాదముల కింద పాదంలో ధూళి వలె నెబుకద్నెజరు వారు గర్వించి ఇశ్రాయేలును చాలా బాధ పెట్టినందుకు అతని పశు మనసు వచ్చేసింది. అదే మాట నేను మాట్లాడినా. వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు. సండే స్కూల్ టీచర్స్ ఎంత చక్కగా సంఘంలో పరిచర్య చేస్తారు. అలాంటి పిల్లల గురించి ఎవరైనా ఇంకా ప్రశంసించాలి. ఏదో తెలిసి తెలియక జరిగింది, బాగుపడినారు, అయిపోయి పశ్చాత్తాపన్నారు. నేను అలా పోయిన వాళ్ళు పశ్చాత్తాపడి చర్చిలో వాళ్ళకి పశ్చాత్తాపడి వాళ్ళు రిపెంట్ అయ్యి మంచిగా సేవ చేస్తున్నారు, సేవకులుగా ఉన్నారు. ఇప్పుడు మారందడిలో పిల్లలు ఎంతమందికి చెప్పించలేదాక నేను చర్చిలో. అదే పశ్చాత్తాపడిన తర్వాత వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేయకూడదు. చెయ్యడానికి అసలు నువ్వెవరు అంటాను నేను. ముందు నీది, నీ కుటుంబం, నీ బతుకు చూసుకో అంట. ఇక్కడ ఎంత తేటగా పరిశుద్ధాత్మ దుర్మార్గులు మీ పాదం కింద ధూళి వలె ఉందరు, మీరు వారిని ఏం చేస్తారంట అనగదొక్కుదని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చెప్పినటువంటి పిల్లలు ఒకరికి రోషం వచ్చి, అక్క నువ్వు చెప్పేగా ధైర్యం వచ్చింది, వాళ్ళు చేసినవన్నీ ఇసురు కొట్టినా మాకు ఆడనే సంఘంలో అన్నారు. మంచి పని చేసినారా, కానీ ఇప్పుడు కన్నా కొంచెం అణిగిందా లేదా అన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని వేలు పెట్టేటప్పుడు మన వైపు ఎన్ని వేళ్ళు ఉంటాయి? 4 కాదమ్మా, వేలు ఉంటాయి. ఒక్కరైనా పాయింట్అవుట్ చేసేది మనం 1 వేలు అంటాం. ఎంతమంది వాళ్ళని గురించి అన్నారో 1000 100 ఉంటాయి, 100లో 1000లో ఉంటాయి. అందుకే మనం మాట్లాడితే యథార్థంగానే మాట్లాడాలి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, పర్లేదు. ఏసై పరిశుద్ధంగా ఉండి కూడా అమ్మ నీకెవరు శిక్ష వేయలేదా అన్నారు. ఎందుకు? ఆమె పశ్చాత్తాపడింది కాబట్టి. పశ్చాత్తాపడలేదు కాబట్టి శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నం పడిన సమాధులపా దుర్వాసన కొడుతుంది, ముందు మీ బతుకులు సరి చేసుకోపోండి అన్నాడు. ధైర్యంగా అన్నాడు అందరి ఎదుట. ప్రధాన యాజకుల మీరేంటి యాజకులు మీరు అన్నాడు. అలాంటి గట్స్ మనకుండాలి. ఇక్కడ కూడా మలాకి ధైర్యంగా రాస్తున్నాడు. మలాకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టే ఇది రాస్తున్నాడు. ఆత్మీయంగా నల్లగొట్టబడ్డాడు మలాకి, దేవుని కోసం జీవించాడు. సజీవ యాగంలో తన దేహంలో ప్రవక్త అయిన మలాకి సమర్పించాడు. ఎంతగానో మానసికంగా కృంగదీశారు మలాకిని. తన యొక్క గ్రంథంలో ఇది రాస్తూ ఉన్నాడు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యే కాళ్ళలాగా ఉంటారు, వాళ్ళు అసలు ఫలించారు. ఇంకెప్పుడు వాళ్ళ బతుకులు అంతే. అందుకని అయితే దేవుని యందు భయభక్తి కల వాళ్ళైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తే 62 యెషయా 1 వచనం. యెషయా 62:1.
సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను దేవుణ్ణి పక్షం. ఇది వాగ్దానం ఈరోజు మీరు రిసీవ్ చేసుకోండి. ఎవరైతే ఈ వాగ్దానం నమ్ముతారో 100% ఇది మీ జీవితంలో నెరవేరుతారు. ఈరోజు డేట్ వేసుకొని మీరు నమ్మకంతో రోజు ప్రార్థన చేయండి. 100% నీతి సూర్యుడు మీకుంటాడు. మౌనంగా ఉండక నీ పని చేస్తాడు. మౌనంగా ఉండనంటే నీ కార్యం సఫలం చేస్తాడు. ఉద్యోగం లేదా ఉద్యోగం ఇస్తాడు, పిల్లలు లేదా పిల్లలు ఇస్తాడు. ఇంకా ఏ దేనికోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో 100% అది దేవుడు ఇస్తాడు. విజయమా, బ్యాంక్ ఎగ్జామ్లో విజయమా, ఏదో ఒకటి. కానీ వాగ్దానంను స్వతంత్రించుకోవాలంటే భయము, భక్తి ఉండాలి. అనుదినము ఆయన గడప ఎద్ద చేరి, ఆయన ద్వారబంధాలు చేరి, ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు. వాళ్ళు దాని లేకపోతారు. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకపోయినా రోజు మీరు చెప్తున్నా కదా, ఆదివారం రోజేమో ఎహెస్కేలు, శుక్రవారం ఎహెస్కేలే, బుధవారం ఎహెస్కేలే, ఇప్పుడు 41. అలాగే మీరు ధ్యానం చేసుకోవచ్చు. దేనికంటే దూర ప్రాంతం ఉన్న వాళ్ళంతా నాతో ఏకీభవిస్తున్నారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ నాతో ఏకీభవిస్తుంటారు. అనంతపూర్ కానివ్వండి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, వాళ్ళకి అందుకనే నేను పెడుతుంటాను రెఫరెన్స్ కూడా. కర్నూలు ఇక చాలామంది అలా ఏకీభించడం ద్వారా సేమ్ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి. ఎస్తేర్ అక్కడ ప్రార్థించింది, ఇక్కడ మొర్దెకై వాళ్ళంతా ప్రార్థించినారు. ఇద్దరికి జయం వచ్చిందా? వచ్చింది. చూసారా? నువ్వు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూడా, కానీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉండి రాకపోతే మరి దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అలా మనం చేస్తామో ఖచ్చితంగా నీ విషయమే దేవుడు మౌనంగా ఉండేవాడు కానే కాదు. ఇప్పుడు ఈ మౌనంగా ఉండక ఆయన ఏం చేస్తా అంటే 61:3, యెషయా 61:3, సియోను పక్షంగా మౌనంగా ఉండకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును. బూడిద లాంటి నీ జీవితం, నిన్నందరూ బూడిద అంటున్నారేమో, చెత్త అంటున్నారేమో, చెడిపోయింది అంటున్నారేమో, కానీ రోషం గల బిడ్డగా నిలబెడతాడు ఒకరోజు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నీతి అను మస్తకి వృక్షంలని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టేవాడు. కండక్ట్ చేయండి అదంతా. అలాగనే యెషయా 58లో కూడా ఎంత వచ్చాడు? దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పితే నీతి సూర్యుడు నీ ముందు ఉంటాడు. నీ వెలుగు ప్రకాశిస్తుంది. చదువుకోండి తర్వాత 8 నుంచి 14 దాకా చదువుకోండి మీరు. తర్వాత దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పాలి. దుర్మార్గులకు సపోర్ట్ చేయొద్దు. వాళ్ళ తప్పు అని ఖండించాలి. మీరు చేసే తప్పు అని ఖండించాలి. ఎప్పుడైతే తప్పును ఖండిస్తామో అప్పుడే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. కాబట్టి ఈ సమయం ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉన్నాడు. మనం ఆయనలో ఆనందిస్తూ గంతులు వేస్తూ ముందుకు వెళ్దాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.